వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో బిజినెస్ ప్రైమ్ టైం. ఐటీ ఆర్థిక రంగం ర్యాలీతో నిన్న సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంతో అదేవిధంగా దేశ సంస్థ మదుపరుల కొనుగోళ్లు కూడా దిగడం బాగా కలిసి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 12 పైసలు లాభపడి 88.48 ముగిసింది. ఇక సెన్సెక్స్ నిన్న చూస్తే 513 పాయింట్లు లాభపడి 85,186 వద్ద ముగిస్తే నిఫ్టీ 50 పాయింట్లు 142 సైతం లాభపడి 26,142 వద్ద ముగిస్తుంది. ఇక హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్బీఐ పెరిగాయి. మారుతి బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ కొంచెం మేర నష్టపోయాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ రోజు మార్కెట్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అంశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి మనకి డీటెయిల్స్ అందించేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటి సార్ ఈ రోజు ఏమైనా మార్కెట్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అంశాలు ఉన్నాయా? నిన్నట్లాగే ర్యాలీ కొనసాగే అవకాశం ఉందంటారు? అంటే యుఎస్లో ఎన్విడియా రిజల్ట్స్ చూడాలనుకున్నాం. రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి. అందుకే మార్కెట్ కూడా నిన్న 5th డే డౌన్ అయ్యి యుఎస్ మార్కెట్స్ మళ్ళీ పెరిగినాయి. అవును, అప్ అండ్ డౌన్స్ బాగా కనిపించాయి. అవును, యుఎస్ ఫ్యూచర్స్ పెరిగినాయి. అది మెయిన్ ఎన్విడియానే. ఎందుకంటే దాదాపుగా $5 trillion అది మన ఇండియన్ క్యాపిటల్ వర్త్ అది ఒక కంపెనీ. సో ఆ కంపెనీ డైరెక్షన్ బట్టే కొంచెం ఇది ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళు రిజల్ట్స్ బాగా ఇచ్చారు. 7 to 8% పెరిగింది. 15% పడింది అంతకుముందు, 7 to 8% పెరిగిందండి 1 డేలో. సో దాదాపుగా పీక్ అంటే ఇది నాస్డాక్ కూడా బాగా 78% పడి పీక్ నుంచి 2000 పాయింట్స్ పడి అక్కడి నుంచి కొంచెం రికవర్ అయినాయి. సో డెఫినెట్గా మన గిఫ్ట్ నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హై. అంటే నవంబర్ సిరీస్లో 26,103 ఈజ్ ఇయర్ హై అనుకోవచ్చు. ఆ ఇయర్ హై ఇవాళ ఓపెనింగే మనం దాటిపోయాం. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి మనకి 26,277. సో ఆల్ టైమ్ హై ఎప్పుడు రావాలి? ట్రేడ్ డీల్ కనుక కుదిరితే డిసెంబర్ సిరీస్లో ఆల్ టైమ్ హై క్రాస్ అవ్వాలి. ఇదే లెక్క. ట్రేడ్ డీల్ ఎప్పుడు అవుతుందనేది మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒక పెద్ద టార్గెట్ అనుకోవచ్చు. ఒక రకం ఇప్పుడు కూడా వాళ్ళ లాభాలను ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 56 పాయింట్లు లాభం, 26,000 ట్రెండింగ్ పాజిటివ్ ఉందండి. ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటే 26,300 335 కనుక తాడితే మళ్ళీ 26,500 485 500 దాకా వెళ్ళొచ్చు. అదే బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్నట్టు 59,650 అనుకున్నాం. 59,300 ఉంది చూడప్పుడు. ఇంకా జస్ట్ మనం అనుకున్న దానికి ఇంకా 300 పాయింట్లు ఉంది. సో అక్కడ క్రాస్ అయ్యే అవకాశం అవుతుంది. అవే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం వెంకటేశ్వర్లు గారు వెయిట్ చేస్తున్నారు గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు నమస్తే అండి, చెప్పండి సార్ మీ స్టాక్స్ ఏంటో అడగండి ప్రభు గారిని. ఓకే సార్, నమస్తే సార్ ప్రభు గారు. సార్ నమస్తే అండి. ఐఆర్టీసీ, పవర్ ఫైనాన్స్, ఇండియర్సోల్ సార్ ప్రజెంట్ రేట్లు కొనొచ్చా? పవర్ ఫైనాన్స్ మూడోది ఏంటి సార్? ఇండియర్సోల్ 2. ఇండియా సోల్. ఐఆర్సిటీసీ వచ్చేసి 709.6% ప్లస్లో ఉంది సార్. కొంచెం చాలా కాలం ఇబ్బంది పడుతుంది. కన్సల్టేషన్ జరుగుతూనే ఉంది. ఇంకా ఏదైనా మీకు 720 క్రాస్ అయినప్పుడే కొంచెం మూవ్మెంట్ వస్తుంది. లాంగ్ కన్సల్టేషన్ మనం అనుకున్నట్టు నేను ఇంతకుముందే చెప్పాను లాస్ట్ 3-4 డేస్ బ్యాక్. ఎందుకంటే వందే భారత్ ట్రైన్లన్నీ మారుతున్నాయి కాబట్టి రైల్వే స్టాక్స్ అన్నీ ఇక నుంచి పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు మీకు ఇది హోల్డ్ చేసుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి దీంట్లో రైల్వే స్టాక్స్లో ఏదైనా కానీ. పవర్ ఫైనాన్స్ చూశారు 375, వాళ్ళ 0.43 ప్లస్ ఉంది. మీకు ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉందండి, రీట్రేస్మెంట్ ఇదిలో ఉంది. దాదాపుగా 410 నుంచి తగ్గుతూనే ఉంది. మీకు ఏదన్నా కొంచెం మూమెంట్ రావాలంటే 380కి వచ్చినప్పుడు 380 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పవర్ ఫైనాన్స్ మంచి కంపెనీయే, బట్ ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, కొంచెం ఇదిగా ఉంది. మీకు రిజల్ట్స్ పెద్ద నెగిటివ్ ఏం రాలేదు. సేమ్ జూన్ క్వార్టర్కి ఎంతకు వచ్చిందో దాదాపుగా సెప్టెంబర్ క్వార్టర్ కూడా అదే ఉంది. సో అంటే బాగా హైలో ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుండొచ్చు. బహుశా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ డైరెక్షన్ ఇవ్వచ్చు. Q3 బాగుండొచ్చు ఎక్స్పెక్టేషను. సో డెఫినెట్గా ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా పెరిగినాయండి. సో కొంచెం పాజిటివే ఉంది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రీట్రేస్మెంట్ అన్నాక పెరిగే అవకాశాలు ఉంటాయి. హోల్డ్ చేసుకోండి సార్. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ సుధాకర్ గారు అనంతపురం నుంచి ఉన్నారు. నమస్తే సుధాకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్, స్టాక్స్ అడగండి. టూ స్టాక్స్ సార్. ఒకటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 980లో బై చేశాను. అది కొద్దిగా పడుతూ ఉంది, దాని గురించి కావాలి సార్. ఇంకోటి బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ రేట్లో బై చేయొచ్చు. బ్యాంకులు కొంచెం పెరుగుతాయి అనుకుంటున్నాం. అట్లానే మనం అనుకున్న టార్గెట్ 650, 59,650 అంటే ఇంకా కొంచెం క్వశ్చన్ ఉంది దాంట్లో. 59,650 60,000 ఇంకా క్వశ్చన్ ఉంటే 60,000 వరకు అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి బ్యాంకులు కొంచెం ఇప్పుడు అమ్మాల్సిన పని లేదండి. 293 ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇది ట్రెండింగే ఉంది. నేను లాస్ట్ టైం కూడా 300 దాకా వస్తుంది అనుకున్నా. దాదాపుగా అన్నప్పుడు 290 దాకా వచ్చింది. 300 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ లోపల అక్కడ కనుక 59,650 వస్తే అక్కడ ఏమైనా రీట్రేస్
ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. అక్కడ పొజిషన్ బట్టి మనం వీ కెన్ టేక్ ఎ డిసిషన్. తర్వాత హెచ్బిఎల్ ఇంజనీరింగ్ మంచి కంపెనీ. మీరు 980 అన్నట్టున్నారు, 934 ఉందండి. కొంచెం పైనుంచి 1100 నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. కొంచెం ఏదైనా 900 కట్ కాకపోతే కొంచెం మళ్ళీ పైకి తీసుకునే యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ, మంచి కంపెనీయే. మీకు రిజల్ట్స్ పరంగా చూసినా జూన్ క్వార్టర్ మీద సెప్టెంబర్ క్వార్టర్ బాగా వచ్చింది. అంటే వాళ్ళు ప్రొవిజన్స్ కొంచెం చూపించినట్టున్నారు, అందుకని డబల్ ది ఇది టర్న్ ఓవర్ చూపించారు. 600 crores అయితే 1223 crores. సో డెఫినెట్గా కొంచెం ట్రెండ్ ఇదిగానే ఉంది. మీకు డెఫినెట్గా లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి సార్, ఏం పర్లేదు, మంచి కంపెనీ. రైట్. నెక్స్ట్ కాల్ వంశీ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ వంశీ గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు మనది టాటా మోటార్స్ లో టాటా ప్యాసింజర్స్ వెహికల్స్ ఉన్నాయి కదండి, దాన్ని ఇమీడియట్లీ సేల్ చేసేయమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా? ఒకటి. రెండోది వచ్చి మంగళ్ ఎలక్ట్రికల్ ఇండియా లిమిటెడ్. రెండోది. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పరా? రెండు సెల్ చేసేద్దాం అనుకుంటున్నాను. 23% లాస్ లో ఉన్నా రెండు. ఓకే, 23% అంటే మంగళ ఎలక్ట్రిక్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది సార్, కొంచెం ఆగండి. అది మటుకు అమ్మాల్సిన పర్లేదు లాంగ్. ఇప్పుడు టాటాది మొన్న ఇదైంది కాబట్టి కొంచెం లాంగ్ ఉంచుకోండి, వాళ్ళు దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఇది మటుకు కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది, కొంచెం యూటర్న్ తీసుకున్నప్పుడు కొంచెం చేయొచ్చు, అప్పుడు దాకా వెయిట్ చేయొచ్చండి. రెండు కూడా అంతేనా సార్? రెండు. రైట్ సార్. నెక్స్ట్ కాల్ శ్రీధర్ గారు కర్నూలు నుంచి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. నమస్తే సార్. హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ పిఎన్బి ప్రెజెంట్ రేట్ బై చేసుకోవచ్చా సార్ లేకుంటే? మొదటిది ఏంటంటే, రెండోది పిఎన్జీ అని చెప్పారు, మొదటిది ఏంటి అన్నారు? హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్. హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ మంచి కంపెనీ సార్, అది ఫర్నెస్ లో కోటింగ్ చేస్తారు, మంచి కంపెనీ అది. ఈ సెక్టార్ లో రెండే ఉన్నాయి కంపెనీలు. హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ ఈజ్ గుడ్ కంపెనీ, ఫండమెంటల్ ఉన్న కంపెనీ, లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ పిఎన్బి అన్నట్టున్నారు. పిఎన్బి బ్యాంకులు అమ్మాల్సిన పర్లేదు అంటున్నాను, కొంచెం వెయిట్ చేయొచ్చు అంటున్నాను. ఇంకొంచెం క్వశ్చన్ ఉంది, ఇవాళ 650 వస్తుందా లేకపోతే చూడాలి. సో డెఫినెట్గా మీకు ట్రెండింగ్ ఒక్కోసారి ఏమవుతుందంటే, నిఫ్టీ కనుక ట్రెండింగ్ ఆల్ టైమ్ హై దాటుతున్నప్పుడు అది ట్రెండింగ్లో ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. 60,000 దాటినా దాటచ్చు. జనరల్గా 100 పాయింట్లు నిఫ్టీ పెరిగితే 300 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ పెరగాలి, ఆ రేషియో తీసుకుంటే. అంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళిందంటే ఇది ఎక్కడ ఉండాలి? 61,000 పైన ఉండాలి. సో అది లెక్కనే హోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఎస్ చెప్పండి సార్. సార్ మాది శక్తి పంప్స్ ఉన్నాయి. ఓకే, శక్తి పంప్ 18% లాస్ లో ఉంది. శక్తి పంప్స్ ఓకే సార్. తర్వాత విక్రమ్ సోలార్ 16% లాస్ లో ఉన్నాం సార్. విక్రమ్ సోలారు ఫస్ట్ ఆల్ బాగా పెరిగిందండి, బట్ ఫ్యూచర్ సోలార్ ఉంది. ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్లో సోలార్ ఉంది. సో డెఫినెట్గా విక్రమ్ సోలార్ అమ్మాల్సిన పని లేదు. మీరే కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి కొంచెం ఆగండి, మళ్ళీ యూటర్న్ పెరుగుతుంది అనుకున్నప్పుడు అప్పుడు యావరేజ్ చేద్దాం, అప్పుడు దాకా వెయిట్ చేయండి, పర్వాలేదు. రైట్ అండి. ఎస్ సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియా దాంతో యుఎస్ ఇండియాకి సంబంధించి ఇప్పుడు ఒప్పందాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అనుకూలించే అంశాలే కదా మనకి. అవునండి. ఇప్పుడు యుఎస్ ట్రేడ్ డీల్ జరిగింది అనుకోండి, ట్రెండింగే ఉంటుంది. సో ఇప్పుడు ట్రెండింగే ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జపాన్ ఇప్పుడు దాకా ఇంట్రెస్ట్ 0%. సో వాళ్ళు ఇప్పుడు 0.45%, 0.5% పెంచారు. అంటే హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, జపాన్లో లోన్ తీసుకొని వేరే కంట్రీస్, ఇప్పుడు ఇండియాకి వచ్చారనుకోండి 12% వస్తుంది. సో అక్కడ లోన్ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అక్కడ పర్సంటేజ్ ఇప్పుడు చిన్నగా పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్. అంటే మన ఆల్ టైమ్ హై డిసెంబర్లో మంచి మూమెంట్ ఉండొచ్చు. జనవరి నుంచి మార్చ్ వరకు జపాన్ ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి డైరెక్షన్ ఉండొచ్చు. సో డెఫినెట్గా అందుకని మీరు జనవరి నుంచి మార్చ్ వరకు కొంచెం అబ్జర్వ్ చేస్తే మంచిది. ఏదన్నా ఉన్నా కరప్షన్ కొంచెం ఇదయ్యే ఛాన్సులు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి జనవరి నుంచి ఫిబ్రవరి దాకా వచ్చే ఛాన్సులు ఉంటాయి, కొంచెం వెయిట్ చేయొచ్చు. సో ఆ పీరియడ్ కొంచెం జనవరి నుంచి ఫిబ్రవరి దాకా జపాన్ ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మార్కెట్ కొంచెం ఉంటుంది. ఎందుకంటే హెడ్జ్ ఫండ్స్ అన్ని కొంత ఫండ్స్ విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్, షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం ప్రభు గారు. బిజినెస్ ప్రైమ్ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఏపీ మత్స్యకారుల జీవితాల్లో నూతన శకం మొదలైందా? ఇచ్చిన మాట నెరవేర్చుకోవడంలో పవన్ శ్రద్ధ చూపడమే అందుకు కారణమా?
ఫార్మా వ్యర్థాల నియంత్రణకు పవన్ చేసిన భీష్మ ప్రతిజ్ఞ ఫలిస్తోందా? మత్స్యకారుల మనోభావాలేంటి? పవన్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? పవన్ విత్ ఫిషర్మెన్ నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ. ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా గిమ్మిక్స్ లో టాప్ ర్యాంకర్ ఫిజిక్స్ వాలా యూట్యూబ్ లో పాఠాలు మొదలు పెట్టాడు. దేశమంతా కోచింగ్స్ తో కోట్లు కొల్లగొట్టాడు. లక్షల్లో ఫీజులు, అన్నంలో పురుగులు. మాదాపూర్ వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తున్నారు ప్రభాకర్ గారు పరిగణించి. గుడ్ మార్నింగ్ ప్రభాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే. అడగండి సార్. ప్రభాకర్ గారు అడగండి స్టాక్స్ ఏంటో. సర్వోటెక్ అండ్ నోవార్టిస్ ఈ రేట్లో కొనొచ్చా సార్? సర్వోటెక్ రెండోది ఏంటి సార్? నోవార్టిస్. నోవాటెక్ అంటే ఫ్రెష్ బయింగ్ రెండు రెండు ఫ్రెష్ బయింగ్. నోవాటిస్ 829 ఉంది సార్, 0.5% ప్లస్లో ఉంది ఇవాళ. మీకు ఇది కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది సార్, ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. కొంచెం ఆగండి. ఏదైనా మీకు 835, 840 క్రాస్ అయినప్పుడు అప్పుడు ఎంటర్ అండి. ఆ లెవెల్స్ దాటినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. కొంచెం ఆగండి. డౌన్ ట్రెండ్ ఉంది. సర్వోటెక్ అన్నారు రెన్యూబుల్ పవర్ సిస్టమ్ 98, 90 ఉంది సార్. ఇవాళ 2% పెరిగింది. అంటే ఇది బాగా డౌన్ నుంచి కొంచెం పెరుగుతోంది. ఇంకా కొంచెం రావాలంటే మీకు స్టేబుల్ కావాలి. మనం కరెక్ట్గా కొంచెం అంటే 110 క్రాస్ అయినాక అప్పుడు ఎంటర్ అవ్వండి. సో బాగా స్టాక్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కింద నుంచి కొంచెం తీసుకుంది. సో మీకు జూన్ క్వార్టర్ తీసినా 123 క్రోర్స్ అయితే 102 క్రోర్స్. సెప్టెంబర్ కొంచెం డౌన్ వచ్చింది. సో మార్జిన్స్ కూడా తగ్గినాయి. సో నెక్స్ట్ క్వార్టర్ చూస్తే డైరెక్షన్ తెలుస్తుంది. కొంచెం ఆగండి. ఆ లెవెల్ దాటినప్పుడు కొనండి సార్. రైట్ అండి. నెక్స్ట్ కాల్ విజయ్ గారు గుంటూరు నుంచి వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. స్టాక్స్ ఏంటి అడిగిన ప్రభు సార్. టాటా మోటార్స్ ఇన్వెస్ట్ చేశాను. 415 ఆ టైం బై చేశాను. టాటా మోటార్స్ ఉంచుకోవచ్చు అండి. -13% లో ఉన్నాను సార్. ఏంటి సార్? -13% లో ఉన్నాను. మైనస్ అంటే మీరు హోల్డ్ చేసుకోండి సార్. నేను ఎప్పుడో చెప్పాను అండర్ వాల్యూ ఉంది, కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు టాటా మోటార్స్ వాళ్ళు ఈవీలో బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. దాని అవుట్పుట్ రావాలంటే కొంచెం టైం పట్టుద్ది. మేబీ తర్వాత నుంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్సులు ఉంటుంది. సో డెఫినెట్గా కొంచెం లాంగ్ అంటే నెక్స్ట్ మేబీ 3 to 5 years టార్గెట్ పెట్టుకోండి. మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు రావు గారు బంజర్ హిల్స్ నుంచి. నమస్తే రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి సార్. ప్రభు సార్ అడగండి సార్ స్టాక్స్ ఏంటో. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నిన్న లారస్ మ్యాప్స్ ప్రాఫిట్ బుక్ చేశాను, 28% లో తీసేశాను. బుక్ చేశారు. ఓకే సార్, వెరీ గుడ్ సార్. మళ్ళీ తీసుకోవచ్చా ఇప్పుడు? కొంచెం బాగా కొంచెం అంటే రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయండి. లాస్ట్ క్వార్టర్ మీద ఈ మొన్న వచ్చిన రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. నెక్స్ట్ రిజల్ట్స్ కూడా బాగుండొచ్చు. కాకపోతే 2 quarters నుంచి పెరుగుతోంది కదా, అప్పర్ సైడ్ కన్సాలిడేషన్ అవుతుంది. అంతకుముందు డౌన్ సైడ్ ఉంది కదా రిజల్ట్స్. లాస్ట్ 3 quarters ముందు కొంచెం రిజల్ట్స్ బాగాలేదు, అప్పుడు బాగా పడింది అప్పుడు. సో ఇప్పుడు కొంచెం మూమెంట్ ఉంది. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్లో ఉంది కాబట్టి ప్రైస్ కరెక్షనే కొంచెం తగ్గుతోంది. మళ్ళీ మీరు ఎంటర్ కావాలంటే మటుకు మీకు 970 ఆ రేంజ్ వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఎక్స్క్యూజ్ మీ 987 ఉంది సార్. 970 ఆ రేంజ్లో 980 to 970 రేంజ్లో యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగుండొచ్చు. ఎందుకంటే ఇది లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే మీరు షార్ట్ అంటే ఒక లెవెల్స్ ఉంటాయి. లాంగ్ హోల్డింగ్స్ అనుకోండి డబుల్ డిజిట్ అంటే 2000 పై చిలుకు ఉండాలి. సో డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ని ఎలా మార్కెట్ చేయాలి అనేది బాగా తెలుసు ఆయన చావా సత్యనారాయణ గారికి. సో మీకు అంతకుముందు చూసాం మన మ్యాట్రిక్స్ ల్యాబ్స్, అక్కడి నుంచి వచ్చారు ఈయన. సో డెఫినెట్గా ఇది లాంగ్ హోల్డింగ్ అయితే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది షార్ట్ లెవెల్ అయితే ఆ లెవెల్ కొనుక్కున్నప్పుడు మళ్ళీ 1100, 1150 దాకా. సో అది క్రాస్ అయిందంటే 1400 దాకా ఛాన్స్ ఉందండి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు ఒంగోలు సునీత్ గారు. గుడ్ మార్నింగ్ సునీత్ గారు. హలో సార్. ఎస్ నమస్తే అమ్మ. చెప్పండి సార్ని అడిగండి స్టాక్స్ ఏంటో. సార్ తేజస్ నెట్వర్క్ 210 షేర్స్ తీసుకున్నాం సార్. ఏ రేట్లో అండి? 657 సార్. 514 ఉంది. ఓకే. 657 దగ్గర 210 షేర్స్ తీసుకున్నాం సార్. మీ వాయిస్ వాళ్ళు వస్తుంది. 657లో తీసుకున్నారా? అవును సార్, 657 దగ్గర 210 షేర్స్ తీసుకున్నాం సార్ తేజస్ నెట్వర్క్. ఓకే. అది ఇప్పుడు యావరేజ్ చేయాలా లేకపోతే హోల్డ్ చేయాలా సార్?
అది కొంచెం వీకే ఉందండి. లాంగ్ కన్సల్టేషన్ ఎప్పటి నుంచో దాదాపు డౌన్ సైడ్ 50 days డిఎంఏ కంటే కింద ట్రేడ్ అవుతోంది. ఏదైనా మీకు 610 క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం టైం పట్టుద్ది. ఇది మీకు చాలా లాస్ట్ 1.5 year ముందు బాగా పెరిగింది ఇది. సో అక్కడి నుంచి కొంచెం కన్సల్టేషన్, లాంగ్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్రేక్అవుట్ అన్నప్పుడు హెవీగా అవుతుంది. ఎయిదర్ బ్రేక్ డౌన్ అయినా సరే న్యూస్ని బట్టి పోవాలి. సో ఆ కంపెనీలో ఇది ఎట్లా ఏదైనా ఫ్రెష్ న్యూస్ వచ్చినా ఏదైనా కాస్ట్ న్యూస్ ఉన్నా అప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అనడానికి అయినప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనం దానికోసం వెయిట్ చేయాలి. ఇది టైం పట్టుద్ది, బట్ హోల్డ్ చేసుకోండి. లాంగ్ టైం అనుకోవచ్చు, బట్ డెఫినెట్గా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. లాంగ్ టర్మ్లో పెట్టుకోండి. మ్యాక్సిమం 2 to 3 years అనుకోండి. సో 1 year, లాస్ట్ 1 year తీసుకుంటే 4 years మ్యాక్సిమం. సో జనరల్గా ఏంటంటే కొన్ని స్క్రిప్ట్స్ లాంగ్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత బ్రేక్అవుట్ విపరీతంగా ఉంటుంది. అట్లాంటి కొన్ని స్టాక్స్ ఉంటాయి, అవి మనం అబ్జర్వ్ చేయాలి. ఇది కొంచెం మీరు హోల్డ్ చేసుకోండి, డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్. నెక్స్ట్ కలిసి సిద్దిపేట సుదర్శనాచారి గారు. గుడ్ మార్నింగ్ సుదర్శనాచారి గారు. సార్ ప్రభు సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్ 2 స్టాక్స్ గురించి అడుగుతాను సార్. ఒకటి గ్రో అనే షేర్ ని నిన్న బాగా పడింది సార్. ఇది ఏదో షార్ట్ సెల్లింగ్ అనే వార్త వచ్చింది. యాంకర్ సెల్లింగ్ అయిందండి, అలాట్మెంట్ అయింటది కదా యాంకర్ వాళ్ళు 30-30. ఇదొకటి చెప్పండి. రెండవది కేఈసీ ఇంటర్నేషనల్ కూడా గత 3 రోజుల నుంచి దడా పడిపోతుంది సార్. దీంట్లో ఏదో ఇంటర్నల్ గా పవర్ గ్రిడ్ నుంచి ఏదో నెగటివ్ న్యూస్ ఉంది సార్. కొంచెం ప్లీజ్ శ్రమ తీసుకోకుండా చెప్పండి సార్ ప్లీజ్. ఓకే, అంటే కేఈసీ ఇంటర్నేషనల్ స్ట్రాంగ్ కంపెనీ. ఇది మీరు ఏమైనా ఇన్స్టెంట్గా ఏదైనా ఉన్నా మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. లాంగ్ హోల్డింగ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే 5,000 crores జూన్ అయితే 6,000 crores సెప్టెంబర్. రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఏం డౌట్ లేదు. మధ్యలో ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఆ నెగిటివ్ న్యూస్ ఉంది, అది కొంచెం అది రీట్రేస్మెంట్ కోసం మనకు అవకాశం. ఇట్లా మీరు ఆ పైన కొనుక్కున్నప్పుడు కింద యావరేజ్ కనుక 15 to 20% ఉంటే మళ్ళీ పికప్ చేయండి, ఏం పర్లేదు. లాంగ్ హోల్డింగ్ కనుక పెట్టుకోండి, బాగానే ఉంటుంది, మంచి రిటర్న్సే వస్తాయి. ఇంకోటి ఏంటంటే ముందుది గ్రో చెప్పారు. గ్రో వచ్చేసి చెప్పాం కదా మీకు, యాంకర్ వాళ్ళు కొంచెం అమ్మారు 30,000 crores దాకా. అందుకని కొంచెం అలాట్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఇది చేశారు. సో దానివల్ల తగ్గింది. సో ఏదైనా బ్రోకింగ్లో హైయెస్ట్ రావటం అంటే ఇది గ్రేట్. 1,16,000 crores డెఫినెట్గా ఇది. అది కొంచెం 120 కనుక కట్ అయితే ఇంకా కొంచెం 100 దాకా రావచ్చు. 100 కట్ అయితే కొంచెం దిగచ్చు, లేదా 120 కట్ కాలేదంటే మటుకు డెఫినెట్గా కొంచెం ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. మనం కొత్తది కాబట్టి కొంచెం నెక్స్ట్ 2 to 3 years చూస్తే మనకి తెలుస్తుంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. రైట్ సార్, కాల్ వెయిట్ చేస్తారు. వెంకటనారాయణ గారు కావాలి నుంచి. గుడ్ మార్నింగ్ వెంకటనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. కాల్గేట్ ఫ్రెష్ ఎంట్రీ ఒకటి, ఐనాక్స్ విండో ఫ్రెష్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చు? ఐనాక్స్, ఇంకోటి ఏంటి సార్ మొదటి స్టాక్ ఏంటండి? కాల్గేట్ అండి. కాల్గేట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఇప్పుడు పెరగాలండి. మిగతా సెక్టర్స్ అన్ని మూమెంట్స్ వచ్చినాయి కానీ ఎఫ్ఎంసీజీ ఇప్పుడు పెరగాలి. సో డెఫినెట్గా కాల్గేట్ అన్నారు. కాల్గేట్ అసలు ఎవర్ గ్రీన్ మనకి, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, దాదాపు 30-40 ఏళ్ళ నుంచి కాల్గేట్ చూస్తున్నాం కదా. సో డెఫినెట్గా మీకు లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి సార్. ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఇప్పుడు పెరగాలి, పెరిగే టైం వచ్చింది. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కనుక బాగుంటే, Q2 ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆ రేంజ్కి రాలేదు. సో నెక్స్ట్ రిజల్ట్స్ బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. చిన్నగా చేంజ్ అవుతుంది. మిడిల్ క్లాస్లో పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది అనుకున్నప్పుడు లాస్ట్ 4 quarters ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి అన్నట్టు, అంటే రొటేషన్ జరుగుతుంది అన్నట్టు. సో డెఫినెట్గా ఇది నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బట్టి మూవ్మెంట్ వచ్చే ఛాన్సులు ఉన్నాయండి. రైట్. నెక్స్ట్ కాల్ ప్రవీణ్ గారు బళ్ళారి నుంచి. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. అడగండి స్టాక్స్ అడగండి. ఐనాక్స్ ప్రజెంట్ రేట్ లో బై చేయాలి సార్. విక్రమ్ సోలార్ ప్రజెంట్ రేట్ లో బై చేయాలి షార్ట్ టర్మ్ కోసం. విక్రమ్ సోలార్ ఇందాకే అనుకున్నాం సార్, అది మీరు లాంగ్ హోల్డింగ్ అయితే బై చేయొచ్చు, ఏం పర్లేదు. ఐనాక్స్ అంటే ఇట్స్ కొంచెం టైం ఇది అవుతుంది. సో ట్రెండింగ్ లో లేదు, కొంచెం డౌన్ అవుతుంది, కొంచెం ఆగండి. ఫ్రెష్ బై అంటే ఆల్రెడీ ఉంటే మటు కొంచెం యావరేజ్ చేయడానికి కొంచెం ఆగండి, కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. రైట్ సార్. అంటే ప్రజెంట్ నిజంగా ఇప్పుడు ఐటీ, ఇప్పుడు ఫైనాన్స్ సెక్టర్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు కదా, అసలు రియాలిటీ ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? రియాలిటీ కొంచెం స్తబ్దతగానే ఉందండి. ఎందుకంటే సెక్టార్ సిక్లికల్, ఎప్పుడు ఒకే సెక్టార్ని తీసుకెళ్లరు. ఒక సెక్టార్ బాగా పడిన తర్వాత, లేదా ఐటీ ఇండెక్స్ బాగా పడేశారనుకోండి, నెక్స్ట్ 2-3 years అది ఐటీ ఇండెక్స్లో పెట్టుకుంటే 3,000 TCS 4,500 నుంచి పడింది. ఇన్ఫోసిస్ కూడా అంతే, దాదాపు బాగా పడింది. సో అవన్నీ కూడా లాంగ్ 3 to 4 years పెట్టుకుంటే మళ్ళీ ఐటీ సెక్టర్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏఐ బబుల్ వస్తుంది. సుందర్ పిచ్చయ్య గారు కూడా చెప్పిన తర్వాత కొంచెం సెల్లింగ్ బాగా వస్తుంది. సో అది ఏంటనేది, ఎందుకంటే
మనం 2000 చూసాం .com చూసాం, అప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. దీనికి కూడా రెమెడీ వస్తుంది ఏదో ఒకటి. సో వచ్చినప్పుడు ఏంటి అనేది డెఫినెట్గా మళ్ళీ వర్కౌట్ అవుతుంది. వస్తుంది. సింధు గారు వెయిట్ చేస్తారు హైదరాబాద్ నుంచి. నమస్తే సింధు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అడగండి, స్టాక్స్ ఏంటి అడగండి. హెచ్డిబి ఫైనాన్స్ 14% లాస్ లో ఉందండి సార్. ఓకే, హోల్డ్ చేయాలా? ఏ రేట్లో కొన్నారంటే ఐపీఓనా మార్కెట్లో కొన్నారా? ఏ రేట్లో కొన్నారు? 14 అన్నాడండి. 14% సార్. ఇంకొకటి జీకే ఎనర్జీ 20% లాస్ లో ఉంది. జీకే ఎనర్జీ 235 కొన్నాం సార్. ఓకే. జీకే ఎనర్జీ వచ్చేసి 186, 1% ప్లస్లో ఉందండి. ఇది రీసెంట్ ఇది కాబట్టి కొంచెం చూడాలి, ఎందుకంటే ఎంబటే ఇప్పుడు డేటా ఉండదు కాబట్టి. మీకు రిజల్ట్స్ పరంగా చూసినా 295 జూన్ క్వార్టర్ అయితే సెప్టెంబర్ 358. కొంచెం లాంగ్ హోల్డింగ్, మంచి కంపెనీయే, పర్వాలేదు. మీకు లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ఇది జీకే ఎనర్జీ. తర్వాత హెచ్డిబి ఫైనాన్షియల్ అన్నారు. హెచ్డిబి ఫైనాన్షియల్ బాగా అంటే అన్లిస్టెడ్లో కొంచెం ఎక్కువ రేట్లో అమ్మారు, తర్వాత కొంచెం తగ్గినాయి, మళ్ళీ కొంచెం పెరుగుతోంది. ఇప్పుడు లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి. హెచ్డిబి కూడా గ్రూప్ మంచిదే కాబట్టి ఏం డౌట్ లేదు. మీరు యావరేజ్ చేద్దామంటే మటుకు కొంచెం మీకు ఎక్కడ వరకు చూడొచ్చు అంటే, ఒక్క నిమిషం, కొంచెం మీకు బ్రేక్అవుట్ అయింది. మీకు 760 కనుక క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు తీసుకోండి, అప్పుడు యావరేజ్ చేయడానికి. సో అప్పుడు మీరు కొంచెం మూమెంట్ వచ్చేసి అక్కడ కొంచెం ఫైర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 780 to 800 దాకా రావచ్చు. అంటే ఒకసారి ఏమవుతుందంటే కింద డౌన్ లెవెల్స్ వచ్చినప్పుడు ఒక 2 to 3 టైమ్స్ యావరేజ్ చేశారనుకోండి, మీ పర్చేసింగ్ రేట్ బాగా తగ్గుద్ది, అప్పుడు తొందరగా బయటికి రావచ్చు. సో ప్రాఫిట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డౌన్ లెవెల్లో రీఎంటర్ అవడానికి ప్రయత్నించండి. రైట్. నెక్స్ట్ కాల్ హైదరాబాద్ నరేష్ గారు వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి స్టాక్స్ చెప్పండి సార్. సార్ నా దగ్గర డైనోసార్ DSSL 1300 లో అది బాగా డౌన్ లో ఉంది, దాన్ని యావరేజ్ చేసుకోవచ్చా? సెకండ్ స్టాక్ వచ్చేసి గాడ్ఫ్రే ఫిలిప్స్ సార్ 3400 లో ఉంది, ఏమన్నా 3400 గాడ్ఫ్రే. ఓకే ఓకే సార్. ఒక ట్రెండింగ్ డౌనే ఉంది సార్. ఇది డైనకాన్ సిస్టమ్స్ 968 ఉంది. మీకు ఏదైనా 1050 క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు హై ఎంతండి లాస్ట్ ఎక్స్క్యూజ్ మీ, మీకు 1 జనవరి 1440 ఉంది. అక్కడి నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉంది. అంటే మన మార్కెట్ దాదాపు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి తగ్గుతూనే ఉంది కదా, అట్లానే కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది. ఏదేమైనా మీకు 1050 క్రాస్ అయినప్పుడు 1200 దాకా ఛాన్స్ ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ అంటే రీఎంటర్ అవుతుంటూ ఆ యావరేజ్ రేట్ తగ్గించుకుంటూ ఉండండి. అప్పుడు లాంగ్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ మన కొన్న రేట్ వచ్చినా మనం ప్రాఫిట్లోనే ఉంటాం, అలా చూడొచ్చు. సో డెఫినెట్గా ఆ పని చేయండి సార్. రైట్ సార్. నెక్స్ట్ కాల్ జంగారెడ్డి గురించి భాష గారు. గుడ్ మార్నింగ్ భాష గారు. భాష గారు నమస్తే అండి. ఎస్ అడగండి సార్, స్టాక్స్ అడగండి. హిందుస్థాన్ జింక్, అదాని విల్మార్ అగ్రి బిజినెస్ అండి. హిందుస్థాన్ జింక్, అదాని విల్మార్ ఫ్రెష్ బయింగ్. ఓకే. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి సార్. అదాని విల్మార్ కొంచెం ఆగండి, అప్పుడే వద్దు, ట్రెండింగ్ ఇదిగా ఉంది. హిందుస్థాన్ జింక్ అన్నారు 475, 0.38%. ఇది కూడా పైనుంచి బాగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. మీకు ఏదైనా 470 కట్ అయితే ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 460 to 470 స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. ఆ సపోర్ట్ కట్ కాకుండా ఉంటే మళ్ళీ కొంచెం యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అది కట్ అయితే మటుకు అంతకుముందు రీసెంట్ 3 times ఏది 420, 3 సార్లు అంటే ట్రిపుల్ బాటమ్ అనుకోవచ్చు, మళ్ళీ అంతవరకు రావచ్చు. అది ఒకవేళ అది ఆ లెవెల్ కట్ అయితే మీకు పైకి చూస్తే మటుకు 525, 525, 540 వరకు రావచ్చు ఛాన్సెస్, అంతకుముందు హై తీసుకుంటే. అంటే ఈ రేంజ్లో నడుస్తుంది. ఈ లెవెల్స్ బట్టి మనం ఎంటర్ అవుతుంటే మనకి కొంచెం ఇదిగా ఉంటుందండి. రైట్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. ప్రభు గారికి నమస్కారం. నమస్తే అండి సార్. ఇది మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, MAURIA మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. ఇది యాక్చువల్గా నా దగ్గర షేర్స్ ఉన్నాయి సార్. లాస్ట్ 3-4 క్వార్టర్స్ నుంచి మంచి ప్రాఫిట్స్, 2 years నుంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. దీన్ని కంట్రీ చేయకంటారా? ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి? అంటే బాగా 20, ఇది చిన్నది 20 నుంచి దాదాపుగా 10 to 20 రేంజ్లోనే కదలాడుకుని ఉన్నాయండి. దాదాపుగా నవంబర్ నుంచి అంత రేంజ్ నుంచి మూమెంట్ రావట్లేదు. మీరు కొన్నది కూడా కొంచెం హైలో కొన్నట్టున్నారు.
అందుకని నేనేమంటానంటే ఏ స్క్రిప్ట్ అయినా కొనేటప్పుడు ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నది కొంచెం మూమెంట్స్, ఎందుకంటే మనకి నచ్చిన స్టాక్ కొంటే దాంట్లో ఫైర్ రాదు. మార్కెట్ ట్రెండ్ ఉన్నది, మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న స్టాక్స్ అది మూమెంట్, అంటే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కానీ బ్రేక్ డౌన్ స్టాక్స్ కానీ న్యూస్ నెగిటివ్ ఉండి పడిన స్టాక్స్ కానీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. అట్లాంటివి ఏంటంటే అప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. రీట్రేస్మెంట్ కోసం ఈ ఎఫ్ఐస్ ఏం చేస్తారంటే మార్కెట్ని పడేసి అక్కడ ఎంటర్ అవుతారు. వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు 1 లెగ్ ముందు మనం ఉందనుకోండి, డెఫినెట్గా ఆ ఫ్లోలో ఉంటాం, మంచి రిటర్న్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి చాలు. రైట్ సార్. నెక్స్ట్ కాల్ రమేష్ గారు బోడపల్లి నుంచి. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. BDL ఒకటి ఫస్ట్ క్రై ఒకటి BDL 1600 లో బై చేశాను. నేను ఇప్పుడు యావరేజ్ చేయమంటారా ఓల్డ్ చేయమంటారా ఒకటి. ఇంకోటి ఫస్ట్ క్రై అనేది 390 లో బై చేశాను. ఏంటి సార్ ఫస్ట్ క్రై? ఒక్క నిమిషం సార్. ఫస్ట్ ఒక్క నిమిషం. ఎంతలో బై చేస్తారు? ఎస్ రమేష్ గారు, కాల్ కట్ అయినట్టుంది. ఫస్ట్ క్రై కొంచెం డౌన్గానే ఉందండి, వీక్గానే ఉంది, కొంచెం ఆగండి. సో BDL అన్నారు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇది మీకు యావరేజ్ పెద్ద 50 రూపీస్ 40 రూపీస్ తేడా ఉంది. కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది, బాగా పడట్లేదు, బాగా పెరగట్లేదు. ఎందుకంటే BDLకి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్ కూడా ఆర్డర్స్ నుంచి వాళ్ళ జీడిపిలో 3 to 5%, 20-35 దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆర్డర్స్ మనకి ఎక్కువ వస్తున్నాయి. ఈ HAL BDL వీటికి ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి సార్. మంచి మూమెంట్ వచ్చే ఇది ఉంది. ప్రాఫిట్స్ కూడా మంచి ఛాన్స్లు ఉన్నాయి. నెక్స్ట్ 1 to 2 years పెట్టుకున్నా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి, మంచి ప్రాఫిట్లో ఎగ్జిట్ కావచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు మొహమ్మద్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ మొహమ్మద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే చెప్పండి సార్. నమస్తే అండి సార్. హుండై షేర్స్ ఉన్నాయి, అది లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలా? చేయొచ్చండి. ఎక్కువసార్లు చెప్పాను, ఛాన్సార్లు చెప్పాను హుండై హోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే IPOలో రెస్పాన్స్ లేదు, అందుకని చాలా మంది కొంచెం డౌట్ ఉంది. సో స్ట్రాంగ్ కంపెనీ ఏం డౌట్ లేదు, చూసాం కదా మనకు సేల్స్ కూడా బాగానే ఉన్నాయి. సో లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి సార్, నో డౌట్. ఇట్స్ అ గుడ్ కంపెనీ. రైట్ సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు సాయి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే సాయి గారు. సార్ నమస్కారం సార్. యారీ డిజిటల్ 90 రూపీస్ లో కొన్నా సార్, అది ఇండియన్ బుల్స్ గా మారింది, ట్రేడ్ కావట్లేదు సార్. అది దాని గురించి ఏమైనా చెప్పవాలి సార్? ఇది ఫస్ట్ టైం కాదు, 2-3 సార్లు అయింది అట్లా. సో ఎప్పుడైనా సరే ఈసారి అయినప్పుడు బయటకు వచ్చేయండి. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు కనుక ఫుల్ఫిల్ చేయకపోతే, ఎక్స్చేంజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయకపోతే అప్పుడు దాకా ఆగిపోద్ది. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళు కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయకపోతే ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. సో మళ్ళీ వాళ్ళు చూసుకొని మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. సో డెఫినెట్గా మీకు కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంది కంపెనీ. దయచేసి ఈసారి లిస్ట్ అయినప్పుడు బయటకు వచ్చేయండి, తక్కువ లాస్తో లేదా లాస్ లేకుండా ఉన్నప్పుడు. రైట్ అండ్ రమేష్ గారు న్యూజివేడ్ నుంచి. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. నేను ప్రాజ్ ఇండస్ట్రీస్ 4 years బ్యాక్ 325 లో 500 షేర్స్ కొన్నాను సార్. ఇప్పుడు అది ఎక్కడికో వెళ్ళి మళ్ళీ కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుందండి. ప్రాజ్ ఇండస్ట్రీస్ కొంచెం డౌనే ఉంది. ఏదైనా కొంచెం మూమెంట్ రావాలంటే కొంచెం టైం పట్టేటట్టుంది. మీకు నెక్స్ట్ 1 year తర్వాత అంటే 400 క్రాస్ అవ్వాలి. 400 లెవెల్స్ దాటినప్పుడు అక్కడ మీకు రెసిస్టెన్స్ ఇది ఉంది. అది కనుక బ్రేక్అవుట్ అయితే కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది ఇది. సో డెఫినెట్గా మళ్ళీ వచ్చే న్యూస్ని బట్టి ఆ కంపెనీలో ఏదన్నా ఇదిగా ఉంటే జూన్ రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, డౌట్ లేదు. మార్జిన్స్ పెరిగినాయి, సేల్స్ బాగానే ఉంది. సో ఎబిటా కూడా బాగానే ఉంది. సో డెఫినెట్గా మీకు లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు హరి గారు ఒంగోలు నుంచి. గుడ్ మార్నింగ్ హరి గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ అడగండి సార్, చెప్పండి. స్టాక్స్ అడగండి ప్రభు గారిని. గుడ్ మార్నింగ్ సార్. BPCL 306 మీద కొన్నానండి. BPCL జియో ఫైనాన్స్. BPCL జియో ఫైనాన్స్ ఆర్పి పెరుగుతోంది. మీకు కొంచెం అంటే అది డివైడ్ కూడా చేస్తా ఉన్నారు మళ్ళీ దాని నుంచి కూడా ఫైనాన్స్ కూడా. సో డెఫినెట్గా మీరు లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి, మీకు జియో ఫైనాన్స్ బాగానే పెరుగుతుంది. సో భారతీ పెట్రోలియం అన్నారు 366 ఉంది, న్యూట్రల్ ఉంది సార్. ఇది బాగా అప్పర్ సైడ్ కన్సల్టేషనే తీసుకుంది. ఏదైనా 360, 359, 360 కనుక కట్ కాకపోతే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు 380 వరకు రావచ్చు. 380 వరకు ఆల్రెడీ ఉంటే ఆ లెవెల్ వరకు చూడండి. 380 దగ్గర మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేట్ సార్ ఇందాక అడుగుతుంటాను నేను ఫైనాన్స్ది. ఇండియన్ బుల్స్ ఏంటి అసలు ఇష్యూ ఏంటండి అది? ఏదండి ఇండియా బుల్స్ యాక్చువల్గా ఏంటంటే ఎప్పటి నుంచో కొంచెం వాళ్ళు ఏదంటే
వాటి మీద ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఇది చూపించారు. సో అది ట్రేడింగ్ దాంట్లో అదర్ మేజర్ చూపిస్తుంటే ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న మీకు లాస్ట్ 8/8/2008 ఆ రోజు ఆపేశారు ఇండియా బుల్స్ని. సేమ్ డే ముందు రోజు ఆపినప్పుడు 9 o'clock మళ్ళీ రివైవ్ చేశారు. కార్వీని ఇవ్వలేదు ఆ రోజు, కొంచెం లేట్గా ఇచ్చారు. అంటే అక్కడ సంథింగ్ రాంగ్ ఉంది. సో కొంచెం అలాంటివి ఉన్నాయి, అవన్నీ కొంచెం బయటకు వచ్చేదా కొంచెం ప్రాబ్లమే ఉంది. సో అక్కడి నుంచి కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంది. సో బ్రోకింగ్ లో నిజంగా 1,00,000 కోట్లు దాటం అంటే గ్రో ఫెంటాస్టిక్. అందుకే నేను అంత గట్టిగా చెప్తున్నా. సో ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంది. అది ఎట్లా ఉంది ఇంకా 1 year, నెక్స్ట్ 1 year చూసి ఆ 1,00,000 కోట్ల పైన ఉంది, కొంచెం స్ట్రాంగ్ గా ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఇది ఉంటుంది. వెంకటేశ్వర్లు గారు, నమస్తే వెంకటేశ్వర్లు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ మన ఐఓసి, ఐఓబి తర్వాత రిలయన్స్ పవర్ గురించి చెప్పగలుగుతారా సార్? తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రెజెంట్ బై చేయొచ్చా? ఐఓబి అమ్మాల్సిన పని లేదు. ఒకవేళ ఉంటే ఫ్రెష్ బయింగ్ అయినా మీకు 39 పెద్ద మూవ్మెంట్ ఉన్న స్టాక్ కాదు. బాగా ఇప్పుడు మిగతా బ్యాంకులన్నీ విపరీతంగా పెరిగితే ఇది కొంచెం 1-2% పెరుగుతుంది. పెద్ద ఐఓబి కొంచెం డల్ బ్యాంకే సార్, తోసినా ముందుకు పోదనుకోవచ్చు ఒక రకంగా. సో డౌన్ సైడ్ కన్సాలిడేషనే తీసుకుంటుంది. పెద్ద ఇది మీరు ప్రాఫిట్లో ఉన్న ఒకవేళ మీరు దగ్గర కొంచెం లాస్ ఉన్నా కొంచెం బయటకు వచ్చేయచ్చు. పెద్ద బాగా నిఫ్టీ ఆల్ టైమ్ హై, దాదాపు బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దాకా వచ్చాం, కానీ మూమెంట్ లేదు దీంట్లో. సో కొన్ని స్టాక్స్ ఉంటాయి స్తబ్దతకి అట్లానే ఉంటాయి. మీకు లాంగ్ హోల్డింగ్లో ఇట్లాంటి బ్యాంకులన్నీ మెర్జ్ అయిపోతాయి. మీకు ఓన్లీ గవర్నమెంట్ 2 బ్యాంకులా 3 బ్యాంకులా లేకపోతే ప్రైవేట్ 2 3 ఇంతే ఉంటాయి, మిగతా అన్ని మెర్జ్ అయిపోతాయి. ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో అలా మీకు ఏదన్నా వస్తే మీకు ఇది కావచ్చు. ఐఓసి అన్నారు, ఐఓసి మీకు 169 నడుస్తుంది సార్, 0.1% ప్లస్లో ఉంది. ఏదైనా మీకు 170, 168 కనుక కట్ కాకపోతే ట్రెండింగ్ అప్పే ఉంది. 180 దాకా రావచ్చు. లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం మనం 180 దాకా వస్తుందని. దాదాపుగా 175 దాకా వచ్చి మళ్ళీ వచ్చింది. ఇది 169, 168 కట్ అయితే మటు కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ కాల్ సుధాకర్ గారు కర్నూలు నుంచి. గుడ్ మార్నింగ్ సుధాకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకైతే అశోక్ లేలాండ్ సార్. ఓకే, ఎంతలో కొన్నారు? ఒకటి. ఎంతలో కొన్నారు? కరోరా వైశ్య బ్యాంక్ ఒకటి సార్. ఓకే, తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? ఉన్నట్టున్నాయి సార్. ఇవి ఆల్రెడీ తీసుకోండి సార్. కరోరా వైశ్య బ్యాంక్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. అశోక్ లేలాండ్ ఎంతలో తీసుకున్నారు సార్? 48 లో తీసుకున్నాను. 48 అంటే 145 ఉంది సార్. ఇప్పుడు 3 times ప్లస్లో ఉన్నారు. అశోక్ లేలాండ్ అప్పర్ సైడ్ కన్సాలిడేషనే తీసుకుంటుంది. ఇది మంచి కంపెనీయే, డివిడెండ్ కూడా బాగానే వస్తుంది, పర్వాలేదు. మీకు ఆల్రెడీ డివిడెండ్తోనే మీకు కొంచెం మంచి ఇదిలోనే ఉండొచ్చు. మీకు ఏదైనా అప్పర్ సైడే ఉంది కాబట్టి 151 క్రాస్ అయితే 165, 170 దాకా రావచ్చు. అక్కడ దాకా కూర్చుందండి. 170లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి కొంచెం రిట్రేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటాయి. డౌన్ సైడ్ చూస్తే మీరు 140 కట్ కాకూడదు. 140 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఆ రేంజ్ బౌండ్ చూసుకొని ఒకవేళ అక్కడ మీకు డౌన్ అవుతున్నప్పుడు కానీ కింద నుంచి మళ్ళీ ఆ లెవెల్ పెరుగుతున్నప్పుడు కానీ అప్పుడు దాకా వెయిట్ చేయొచ్చు. కింద 140 కట్ అవుతుందంటే అమ్మేసుకోవడం బెస్ట్. మళ్ళీ రీట్రేస్మెంట్ అయినా కింద కొనుక్కోవచ్చు. ఎక్కువ టైం లాంగ్ హోల్డింగ్ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, మనకి మంచి కంపెనీ కదా ఉంచుకుందాం అనుకుంటాం. బట్ మార్కెట్ డైనమిక్స్ ఒక్కోసారి న్యూస్ ఏదన్నా ఉన్నప్పుడు కానీ ఏదైనా సేల్స్ అట్లాంటిది ఏదైనా కొంచెం ఆ క్వార్టర్ 2-3 క్వార్టర్లు తగ్గినా కానీ తగ్గుతాయి, రీట్రేస్మెంట్ అవుతాయి. అది రీట్రేస్మెంట్ అయినప్పుడు మనకి సదవకాశం మళ్ళీ రీఎంటర్ కావచ్చు. ఇది ఉపయోగించుకోండి. రైట్ సార్. టుడేస్ ఫైనల్ అడ్వైజ్ అందిస్తారా? మార్కెట్ ట్రెండింగ్ ఏముందండి, మీకు 26 345 330 to 345 క్రాస్ అవ్వాలి. అది క్రాస్ అయిందంటే మనకి అంటే ఆల్రెడీ మనకి ముందు 26,500 దాకా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇయర్ హై దాటాము. సో 26,277 ఆల్ టైమ్ హై దాటాలి. సో ఆల్ టైమ్ హై ఇవాళ దాటితే సంతోషం. ఈ సిరీస్లో నవంబర్ సిరీస్లో వచ్చినట్టు, లేదా డిసెంబర్లో వస్తుంది. ఈ సిరీస్లో వచ్చిందంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ట్రేడ్ డీల్ జరిగింది అనుకోండి, ట్రేడ్ డీల్ జరిగినప్పుడు 1000 పాయింట్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపలనే 27,000 నుంచి 28,000 వరకు వచ్చే అవకాశం కూడా ఉంది. ట్రేడ్ డీల్ మంచి పాజిటివ్ కనుక జరిగితే రికార్డ్స్ బ్రేక్ చేయడమే, బ్రేక్ చేస్తుంది. అది మంచి. ఆయన కనుక మనకి ఇండియాతో పని ఉంది, మనకి బాగుంది అని కలుపుకొని ముందుకెళ్దాం అని అనుకొని మనసులో అనుకొని పాజిటివ్ వైబ్స్ ఇస్తే డెఫినెట్ గా 1000 పాయింట్స్ అబౌవ్ ఉంటుంది. పాజిటివ్ కనిపిస్తున్నాయి కదా, పాజిటివ్ రావాలని కోరుకుందామండి. రైట్ సార్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.
ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. టుమారో సేమ్ టైం మీట్ అవుదాం. స్టే విత్ us.